స్లీపర్ సెల్స్ అంటే మన మధ్యలోనే ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు పంపించేవాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పంపించేవాళ్ళు, తీవ్రవాద సంస్థలోళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు, మన మధ్యలోనే ఉంటారు. చిల్లర కొట్టు నడుపుకోవచ్చు, బడ్డీ కొట్టు నడుపుకోవచ్చు, హోటల్ నడుపుకోవచ్చు, రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న మన మధ్యలోనే ఉంటారు. వీళ్ళందరూ ట్రైన్డ్ టెర్రరిస్టులు. మత ఉన్మాదం లోపల రగిలిపోతున్న ప్రేమ నటించేటటువంటి వాళ్ళు, మనతో కలిసిపోయేవాళ్ళు. సమయం వచ్చినప్పుడు రాక్షసత్వాన్ని చూపించుతారు అనడానికి సాక్ష్యం శ్రీనగర్లో దాదాపుగా 92 దాకా, స్వతంత్రం వచ్చిన నాటి నుండి 92 దాకా స్నేహంగా ఉంటూ ఒక్కసారిగా ఆ రోజున విరుచుకుపడి ప్రాణాలు తీసి ఆస్తులు ధ్వంసం చేసి ఆడపిల్లల్ని చెరపట్టి అరాచకం చేసినటువంటి తరహాలోని ఇప్పుడు ఇజ్రాయెల్ ఫేస్ చేసింది. స్లీపర్ సెల్స్ని ఇజ్రాయెల్లో ఫేస్ చేసింది. అక్కడ కూడా కొంతమంది ఉదారవాదులు పుట్టుకొచ్చి వామపక్ష భావజాలంతో ఏదైతే పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ మద్దతుదారులే వాళ్ళందరూ అంటే కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి శరణార్థులందరినీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నారు. అట్లా కొంతమందికి ఇక్కడ లైఫ్ ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయినటువంటి కొంతమంది ఇప్పుడు ఏకంగా నిన్న ఒక పక్కన ఇరాన్ యుద్ధం చేసినటువంటి సందర్భంలో, ఇరాన్ మిస్సైల్ దాడి చేసిన సందర్భంలో ఇద్దరు ఇట్లాంటి స్లీపర్ సెల్స్ బయటకు వచ్చి కనబడ్డోళ్ళని కనబడ్డట్టు కాల్చి చంపేశారు. అందులో 4-5 ఇజ్రాయలీలు చనిపోయారు, దాదాపు 100లాది మంది గాయపడ్డారు. అంటే రేపు పొద్దున భవిష్యత్తులో మనకి కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. మన దగ్గర అయితే ఓపెన్ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. బహిరంగ విచ్చలవిడితనం సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలే జారీ చేస్తున్నటువంటి దుర్మార్గులు ఉన్నారు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళకి మతం ముందు దేశం కూడా లెక్కకు రాదు అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రమాదకరమైన అంశం. ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా మరొకసారి ప్రస్ఫుటమైంది.